ఈరోజు 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల అయినాయి. ఈ విడుదలైన సందర్భంగా మన ప్రొద్దుటూరులో శ్రీవిద్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఒక విజయ దుందుబి రోగించారు. సో సెకండ్ ఇయర్ రిజల్ట్ ఎంపీసీ రిజల్ట్ విషయానికి వస్తే కనుక గీతాంజలి 991 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కడప జిల్లా ఫస్ట్ వచ్చినందుకు తనకి యాజమాన్యం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఎం తేజస్విని తను కూడా ఎంపీసీలో 1000 మార్కులు గాను 990 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచింది. తనకి తన తల్లిదండ్రులకు శ్రీవిద్య యాజమాన్యం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. వీళ్ళే కాకుండా నస్రీన్ 988, ముస్కాన్ 987, ఏవి లిఖిత 987, ఎస్ నవాల్ 987, సాహితిరెడ్డి 985, సనా 985, గాయత్రి 985, నవ్యశ్రీ 984 మార్కులతో 900 మార్కుల పైన ఎంతోమంది విద్యార్థులు మాకు అందించినటువంటి తల్లిదండ్రులకు శ్రీవిద్య యాజమాన్యం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీవిద్య జూనియర్ కళాశాల ప్రొద్దుటూరు జిల్లా స్థాయిలో ఎంపీసీ మరియు బైపీసీ విభాగాల్లో సీనియర్ ఇంటర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు మా కళాశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో కే సఫియా అనే అమ్మాయి మన 1000 మార్కులకు 990 మార్కులతో జిల్లా ఫస్ట్గా నిలిచింది. ఆ అమ్మాయికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అలాగే ముయీజ్ అనే అమ్మాయి 981 మార్కులు, సబ్రీన్ అనే అమ్మాయి 981 మార్కులు, అలాగే రెహముతునిసా బేగం 981 మార్కులు, అలాగే నౌస్మిన్ బాను 973 మార్కులు, తహసీన్ అనే అమ్మాయి 972 మార్కులతో మరి ప్రథమ స్థానంలో జిల్లా స్థాయిలో మరి నిలిచారు. వీరందరికీ కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా శ్రీవిద్య జూనియర్ కళాశాల యాజమాన్యము ఒకే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విద్యార్థులు పొద్దుటూరు పట్టణంలో మరియు గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులు మరి మార్కులు 10th క్లాస్లో మరి ఎంతో మార్కులు తెచ్చుకున్నప్పటికీ వాళ్ళు దూరంకు వెళ్ళలేకపోవడం వల్ల, వాళ్ళ పేద విద్యార్థులు కావడం వల్ల మరి ఇక్కడ మా కళాశాలలో మేము యాజమాన్యం తరఫున వాళ్ళకు వీరందరికీ ఉచిత విద్యను అందించి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని, ఇంతటి జిల్లా స్థాయిలో ఫలితాన్ని సాధించడానికి మేమంతా సంతోషపడుతున్నాము. అలాగే వాళ్ళకు టాలెంట్ ఉన్నప్పటికీ పేదరికం వలన చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది విద్యార్థులు. అటువంటి ఆణిముత్యాలను మనం వెలికితీసి మన కళాశాల తరఫున మరి వాళ్ళకు విద్యను అందించి వీళ్ళంతా కూడా ఎంపీసీ విభాగంలో విద్యార్థులు జేఈ మెయిన్స్లోను, ఎంసెట్లోను గత సంవత్సరం ఫలితాల్లో కూడా అనేక ర్యాంకులు సాధించి మరి ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. నీటులోను ఎంసెట్లోను కూడా బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని మరి రాణించారు. ఈ సందర్భంగా వారికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు గీతాంజలి. నాకు 10th 591 మార్క్స్ వచ్చాయి. తర్వాత శ్రీకాంత్ సార్, రామ్మోహన్ సార్ మా ఇంటి దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ కాలేజ్లో నన్ను జాయిన్ చేయించుకోమని మా అమ్మను అప్రోచ్ అయినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా చేర్పిస్తానని చెప్పింది. వాళ్ళు 2 years ఫ్రీగా నన్ను చదివిస్తానని చెప్పినందుకు ఈరోజు నేను ఈ రిజల్ట్ తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే మా కాలేజ్ మేనేజ్మెంటే మా టీచర్ కావడం వల్ల మాకు చాలా బెనిఫిట్గా ఉంది. అది మేము ఇక్కడ 7:30 అంతవరకు ఇక్కడ కూర్చొని స్టడీస్ అవన్నీ చేసినందువల్లనే ఈ రిజల్ట్ వచ్చిందని నమ్ముతూ మా టీచర్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీవిద్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయవేరి మోగించారు.
సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ముని చందనారెడ్డి 470 మార్కులు గాను 466 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు వారికి ఆ అమ్మాయి పేరెంట్స్కి సో శ్రీ విద్య యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే కేటీ గణేష్ సో తను కూడా 470 మార్కులు గాను 466 మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచారు. సో తనకి తన తల్లిదండ్రులు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సుమయ్య సుల్తానా 465 మార్క్స్తో, పూజిత 464, పుష్పలత 464, నీరజ 464, రుక్సానా 463, హుస్సేన్ 463, అఫ్రీన్ 463, కృష్ణతేజ 462, హాదిల్ 461, అక్షయ 460 మార్క్స్తో సో ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున అలాగే ఉపాధ్యాయుని తరపున మరియు నాన్ టీచింగ్ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో శ్రీ విద్య యాజమాన్యం తరపున మేము పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు శక్తికి మించి ఫైనాన్షియల్గా శ్రద్ధ లేకపోయినా కూడా సో పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి సో దూర ప్రాంతాల్లో కార్పొరేటు విద్యను అందించాలనే ఉద్దేశంతో 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు సో అక్కడ డబ్బులు కట్టి పిల్లలు ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ కాక తిరిగి సో ఇంజనీరింగ్లో ఎక్కడో చోట సో చేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సో విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. సో ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ మన ప్రొద్దుటూరులోనే సో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ తరపున సో ప్రతి విద్యార్థులకు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తాము. సో ఇంటర్మీడియట్ విద్యతో పాటు పూర్తిగా ఆబ్జెక్టివ్ విద్యలో కూడా మేము జేఈ మరియు ఐఐటి సో అలాగే ఎంసెట్ కోచింగ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా సో ప్రూవ్ చేసుకుంటున్నాం, మంచి ర్యాంకులు సాధిస్తున్నాం. సో మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెస్ట్రా యూనివర్సిటీకి సో మినిమం 5 to 8 మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు, విట్టులో సాధిస్తున్నారు. సో అలాగే మణిపాల్ యూనివర్సిటీలో సీట్లు సాధిస్తున్నారు. సో కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ శక్తికి మించి ప్రోత్సాహం అందించి సో ప్రతిరోజు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ సో మేనేజ్మెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా ఒక తల్లిదండ్రుల మాదిరి వాళ్ళకు ప్రతిరోజు కూడా ఒక ఉత్సాహాన్ని నింపి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందించి మోటివేషన్ చేసి సో మా వంతుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీరు ఎక్కువ వారు తక్కువ లేకోకుండా 10th మార్క్స్ క్రైటీరియా లేకోకుండా 10th మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎనర్జీ ఉందన్న మీరు సాధించగలుగుతారని మోటివేట్ చేసి సో ఈ విధమైన ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన బెస్ట్ రిజల్ట్స్ సాధిస్తున్నాం. అలాగే 2021-22లో కూడా మేము ప్రత్యూష అనే అమ్మాయి 470కి 466 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచాం. 2022-23 కూడా సో స్పందన అనే అమ్మాయి సో 470కి 465 మార్క్స్తో సో డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నిలిచాం. 2023-24 కూడా సో తేజస్విని అమ్మాయి సో 470కి 467 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ నిలిచాం. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో సో 466 470కి 466 మార్కులతో 2 విద్యార్థులు సో డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నిలిచాం. అలాగే సీనియర్ ఇంటర్లో కూడా 991 మార్కుతో గీతాంజలి అమ్మాయి తను కూడా సో డిస్ట్రిక్ట్ ఫస్ట్తో సాధించాం. అలాగే సో తేజస్విని అమ్మాయి సో 990 మార్క్స్తో డిస్ట్రిక్ట్ సెకండ్ అలాగే టౌన్ ఫస్ట్తో సో సక్సెస్ సాధించాం. ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సో మాకు అలాంటి ఆణిముత్యాలను మాకు అందించి మా విజయంలో వాళ్ళ కీలక పాత్ర ఉన్నందుకు వాళ్ళకు సదా మేము శ్రీ విద్య యాజమాన్యం తరపున సదా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం తేజస్విని. నేను ఎస్బి మెమోరియల్ హై స్కూల్లో చదివాను. నాకు 10th లో 564 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ వీళ్ళు శ్రీకాంత్ సార్, రామ్మోహన్ సార్ నన్ను కన్సల్ట్ చేయడం వల్ల నేను ఈ కాలేజ్లో చేరాను.
నాకు ఫస్ట్ ఇయర్లో 467 మార్కులు వచ్చాయి ఇంప్రూవ్మెంట్ ద్వారా. ఇంప్రూవ్మెంట్ ముందు 461. వీళ్ళు ప్రోత్సహించడం వల్ల నేను ఇంప్రూవ్మెంట్ రాసి 467 మార్కులు తెచ్చుకోగలిగాను. నెక్స్ట్ వీళ్ళు నన్ను బాగా ప్రోత్సహించి నాకు ఈ స్టడీస్లో ఉండమని చెప్పి మార్నింగ్ ప్రతి రోజు రామని చెప్పి కంటిన్యూస్గా రావమని చెప్పడం వల్ల, మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఇంత ఘనత గెలిచాము. నాకు సెకండ్ ఇయర్లో 990 మార్కులు రావడానికి ముఖ్య గల కారణం మా పేరెంట్స్ నన్ను ఈ కాలేజ్లో చేర్పించినందుకు. మా యాజమాన్యమే మా ఉపాధ్యాయులుగా రావడం ఎంతో సంతోషకరం. అందువలన మాకు ఎంతో లాభదాయకం. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ప్రాఫిట్ ఉండదు. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఒక టీచర్స్ లాగా రావడం చాలా కష్టం. వీళ్ళు మాకు అలా రావడం చాలా సంతోషంగా, అలానే మాకు ఎంతో గౌరవదాయకంగా ఉండి మాకు ఈ మార్క్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మా పేరెంట్స్, మా నాన్న సుధాకర్ గారు, మా అమ్మ శివమ్మ గారు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఈ కాలేజ్లో చేరి, వాళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఈ కాలేజ్లో చేరడం వల్ల మాకు ఈ మంచి మార్కులు వచ్చాయని గర్వంగా చెప్తున్నాము. కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్ గారికి, ప్రిన్సిపల్ రమణారావు సార్ గారికి, డైరెక్ట్ రామ్మోహన్ సార్ గారికి ధన్యవాదములు. ఇంటర్లో 1000కి గాను 991 మార్కులు వచ్చినాయి. దానికి కారణం మా స్కూల్ యాజమాన్యం మరియు మా కళాశాల యాజమాన్యం. కావున నేను అందరికీ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంతటి స్థాయికి రానికి కారణం మా అమ్మగారికి, మా అక్క వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా సిటీస్కి వెళ్ళి వాళ్ళ చదువుని కంటిన్యూ చేసే వాళ్లకు మా కాలేజ్ కూడా తక్కువేం కాదని మేము దీంతో ప్రూవ్ చేసినాము. కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊర్లోని మనం చదువుకోవాలనుకుంటే ఇక్కడితో చదువుకోవచ్చని వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీకాంత్ సార్కి, రామ్మోహన్ సార్కి, రమణ సార్కి, ఇంకా మా నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ చాలా థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సబ్జెక్ట్. నేను ఇస్లామిక్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th మంచి మార్క్స్ రావడం వల్ల రామ్మోహన్ సార్, శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. కాబట్టి మేము ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు ఉచితంగా విద్యను అందించుకొని బాగా చదివి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల, వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల మాకు ఇంటర్లో 981 మార్కులు సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరియు ఈ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్లో నేను రామ్మోహన్ సార్కి, శ్రీకాంత్ సార్ మరియు రమణారావు సార్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు మొయిన్. నేను వికాస్ హై స్కూల్లో 10th చదివాను. నాకు 10thలో 590 మార్క్స్ వచ్చాయి. నాకు ఎన్ని మంచి మార్కులు వచ్చినందుకు రామ్మోహన్ సార్, శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యి ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు చెప్పు సార్. కట్ చేసాంలే. కోచింగ్ ఇక్కడ అందిస్తున్నాము. ఏమవుతావు నువ్వు? మెడిసిన్ చెప్పాలి కదా, అప్పుడే చెప్పలే. నువ్వు చెప్పు. నీట్లో ఇక్కడ కోచింగ్ ఇచ్చారు, మెడిసిన్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. శ్రీ విద్యా కాలేజ్లో 2 ఇయర్లు కూడా ఫ్రీగా విద్యను అందించి నాకు ఫస్ట్ ఇయర్లో 433 మార్కులతో, సెకండ్ ఇయర్లో 981 మార్క్స్తో నిలిచాను. శ్రీ విద్యా కాలేజ్లో నీట్ కోచింగ్ కూడా ఇస్తారు. నేను MBBS సీట్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. చివరిగా కరెస్పాండెంట్ సార్ అయిన శ్రీకాంత్ సార్కి, ప్రిన్సిపల్ సార్ అయిన రమణారావు సార్కి, డైరెక్టర్ అయిన రామ్మోహన్ సార్కి కృతజ్ఞతలు చెప్తాను.
నా పేరు సబ్జెక్ట్ నేను ఇస్లామిక్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th మంచి మార్క్స్ రావడం వల్ల రామ్మోహన్ సార్, శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. కాబట్టి మేము ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు ఉచితంగా విద్యను అందించుకొని బాగా చదివి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల, వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల మాకు ఇంటర్లో 981 మార్కులు సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరియు ఈ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్లో నేను రామ్మోహన్ సార్కి, శ్రీకాంత్ సార్ మరియు రమణారావు సార్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు ముయిజ్. నేను వికాస్ హై స్కూల్లో 10th చదివాను. నాకు 10thలో 590 మార్క్స్ వచ్చాయి. నాకు ఎన్ని మంచి మార్కులు వచ్చినందుకు రామ్మోహన్ సార్, శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యి ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు కాలేజ్లో 2 ఇయర్లు కూడా ఫ్రీగా విద్యను అందించి నాకు ఫస్ట్ ఇయర్లో 433 మార్కులతో, సెకండ్ ఇయర్లో 981 మార్క్స్తో నిలిచాను. శ్రీ విద్యా కాలేజ్లో నీట్ కోచింగ్ కూడా ఇస్తారు. నేను MBBS తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. Good afternoon everyone. My name is Nawal and I have studied my 10th standard in Vikas High School. I got 587 marks in my 10th standard. After completing my 10th standard, Srikanth sir and Rammohan sir approached us and they asked my parents to trust them. After thinking a lot, my mother and father decided to allow me to go to Sri Vidya Junior College and I joined the college. After joining the college, Srikanth sir motivated me a lot. He used to tell me what to do and what not to. And after the first year results, I was a bit disappointed. I got 463 marks and I lost my marks in English. Basically, English is my strength, but I lost my marks in that, so I was a bit disappointed. And after that, Srikanth sir again motivated me that it's your language, you can do that, don't see yourself as you can't do it. And after that, I worked hard on all the subjects and here I am. I got 987 marks in second year and I am truly thankful to Srikanth sir, Rammohan sir and Rao sir who approached me and motivated me to be where I am today. Thank you. Good afternoon to all. My name is Sana Suhana and I have studied my 10th class in Vikas High School and I got 577 marks in my 10th class. And after that, Srikanth sir and Rammohan sir approached me and asked our parents to trust them. And after that, my parents trust them and allow me to go to the college. Now I have studied my both first and second year in Sri Vidya Junior College and all the facilities are too good and I got 465 marks in inter first year after the improvement, but before the improvement I got 460 marks, but after improvement I got 465 marks and now in second year I got 985 marks. So I'm thanking all my teachers, Srikanth sir, Rammohan sir, Rao sir and all the staff for their attention and for teaching us. Thank you. Many of the students want to go to other cities and other corporated colleges to get higher marks and to get quality of education, but here in Praduttur locally Sri Vidya Junior College is providing the best education with higher senior faculty who are also providing us JEE Mains classes, who are also telling us about motivation and stuff, and they are very talented and I suggest you personally to visit Sri Vidya Junior College before going to other colleges because this is providing a best education currently in Praduttur. Thank you. Good afternoon to all. My name is Ganesh. My father name is Baladasu. మా నాన్న పెయింటర్. నేను జీవన్ జ్యోతి విద్యా సంస్థల్లో చదివాను. నేను 10వ తరగతిలో 585 స్కోర్ చేశాను. నేను ఇంటర్ జాయిన్ అయ్యే సమయంలో శ్రీకాంత్ సార్ మరియు రామ్మోహన్ సార్ నాకు ఉచిత విద్య అందిస్తామని సలహా ఇచ్చారు. దీనితో నేను ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ సాధించాలని శ్రీ విద్యను ట్రస్ట్ చేశాను. శ్రీ విద్యలో ఫ్యాకల్టీ యాజమాన్యం ఉండడం వల్ల నాకు మంచి మోటివేట్ ఇవ్వడం వల్ల నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి 466 సాధించాను. ఇక్కడ నాకు JEE మెయిన్స్లో స్కోర్ రావాలని ఈ కాలేజీలో చేరాను. మంచి స్కోర్ రావాలని
ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారు, ప్రిన్సిపల్ రమణారావు సార్ గారు మరియు డైరెక్టర్ రామ్మోహన్ సార్ గారు ధన్యవాదాలు. Good afternoon to all. I am S. Muskan. I have studied my 10th class in Vikas High School and I got to 578 marks in my 10th standard. After that, Shrikant sir and Ramohan sir approached us. They asked my parents to trust them for my studies. My parents trust them and joined me in this college. They motivated us a lot and in first year I got 455 marks before 455 marks before the improvement, and I was a bit I was disappointed a lot. Shrikant sir and Ramohan sir motivated me a lot. They told me that I can do it, and after the improvement I got 465 marks. I proved them, and in second year they motivated me that you can do and you can succeed a lot, and in second year I got 4 and in second year I got 987 marks. Because of them only, they motivated me a lot. I am very thankful to them. Good afternoon everyone, myself CM Chandana Reddy. My father name is CM Bhaskar Reddy. He is working as an assistant professor in IIIT College, and my mother name is K Harita. She is working as a government teacher. I have scored 466 marks in intermediate. I have studied 10th class in Sri Chaitanya College. As for college, I have gone to Vijayawada in Sri Chaitanya, but due to some health issues I have come back here, and my family have choose a Sri Vidya College due to its excellence, discipline and also education. The main benefit is that the college management is one of the main. College management plays a vital role. They motivate us a lot, they guide us a lot, they suggest us the correct path to score 460 plus marks, and I have scored 466 due to their excellent teaching and everything. My sincere thanks to correspondent Shrikant Reddy sir and Principal Rammohan sir and Principal Ramnarao sir and Director Rammohan sir. Thank you. My name is Evi Nikita. I studied 10th class in Sri Ramdra High School and I got 586 marks. And next for inter I joined in Sri Vidya Junior College. I think this is currently the best college which is providing the quality education, and we got a big motivation and quality of education, and we are going, and I think they are giving us a quality of education and according to the objective, and we also got today we got good marks, state marks in IPE 2020-25, and I thank my parents and the college management for this achievement, and thank you. Hoping that we will secure some good ranks in objective and JEE Mains or MCET. Thank you. Good morning to everyone. I am Afrin. I am studying in Sri Vidya Junior College. I scored 463 out of 470 marks in inter first year. I studied in Jivanjyoti High School in my 10th, and I scored 592 out of 600. I got 95 marks in English in inter first year. I will try my best to improve them next time. My sincere thanks to Principal Ramnarao sir, Correspondent Shrikant Reddy sir, Director Rammohan sir, and my parents. Myself Maithili. I came from Sri Ravindra Educational Institutions. I just got 563 marks in my 10th class. I had depressed a lot in my holidays. After joining here, Ramnarao sir and Rammohan sir inspired a lot and guided me. After getting into the inter, I just do a lot of hard work to get these marks, 430 out of 440. I was so happy for these marks, and this crucial role for these marks is Ramnarao sir and Rammohan sir, and also guiding from Shrikant sir. I was very happy, and my parents were also too proud for these marks.
My heartfelt thanks for the Principal Ramna Rao sir and Director Ramohan sir and Shrikant sir. మై నేమ్ ఇస్ ఎస్ పవన్ కుమార్. మై ఫాదర్ నేమ్ ఇస్ ఎస్ నర్సయ్య. మా నాన్న ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేశారు. నేను జీవన్ జ్యోతి విద్యా సంస్థల్లో చదివాను. నాకు 10th క్లాస్లో 587 మార్క్స్ వచ్చాయి. తర్వాత రామ్మోహన్ సారు, శ్రీకాంత్ సారు మా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు ఫ్రీగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. అందువలన నేను నీట్లో ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా శ్రీ విద్యా జూనియర్ కాలేజీలో చేరాను. యాజమాన్యమే అధ్యాపకులుగా ఉండడం వల్ల వారందరూ నాకు మంచిగా మోటివేట్ చేశారు. అందువలన నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440కి గాను 431 మార్క్స్ వచ్చాయి. నీట్లో మంచి ర్యాంక్ సాధించాలని కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పంపిస్తారు.